ఒంటరిగా ఉన్నావా? వేదనతో బాధపడుతున్నావా? ఎవరు లేరే, అందరూ నన్ను తృణీకరించారు. ఆఖరికి నేను నమ్మిన వారు కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు అని బాధపడుతున్నాను. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నా బిడ్డ, అందరూ నిన్ను విడిచిపెట్టచ్చు, మనుషులందరూ నిన్ను వెలివేయచ్చు, కానీ నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, మనం బైబిల్లో చూసినట్లయితే యోసేపు జీవితంలోని సొంత అన్నయ్యని యోసేపుని త్రోసివేశారు, సొంత అన్నయ్యలు యోసేపుని రిజెక్ట్ చేశారు, సొంత అన్నయ్యలు యోసేపుని బానిసగా అమ్మి వేశారు. అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. మనుషులందరూ యోసేపుని విడిచిపెట్టారు, కానీ దేవుడు మాత్రం యోసేపుని విడిచిపెట్టలేదు. ఏ దేశమైతే నిందించబడ్డాడో, ఏ దేశమైతే అవమానములు పొందాడో, అదే దేశం అనుకో ప్రధానమంత్రిగా చేశాడు. హల్లెలూయా. ఈరోజు నేను మనుషులందరూ రిజెక్ట్ చేయొచ్చు, ఈరోజు నేను అందరూ కూడా మోసం చేయొచ్చు, నిన్నెంతో మంది నిందించవచ్చు, కానీ దేవుడు రాబోయే దినముల్లో నిందించిన వారి మధ్యనే నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు. నిన్నెవరైతే తృణీకరించారో వారి మధ్యనే గొప్ప జనముగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా.